నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అమ్మ దేవత అనే కథను విందామా? అటూ ఇటూ పచ్చటి మైదానాలు, ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో తార్ రోడ్డు మీద స్వరాజ్ మజ్దా వేగంగా వెళ్తుంది. దాదాపు 15 మంది విద్యార్థులు హుషారుగా పాటలు పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, అల్లరి చేస్తూ, ప్రపంచంలో ఉన్న ఆనందానికంతా మేమే సర్వాధికారులం అన్నట్లు అల్లరి చేస్తున్నారు. దూరంగా పశ్చిమ కొండల చాటుకు పయనమవుతున్నాడు సూర్యుడు, లేత నారింజ రంగు కిరణాలు ప్రసరిస్తూ. కిటికీ పక్కనే కూర్చుని మనోహరమైన దృశ్యాలను చూస్తోన్న రచన ఉన్నట్టుండి గట్టిగా అరిచింది, స్టాప్ అంటూ. ఒక్కసారిగా పాటలు చప్పట్లు ఆగిపోయాయి. అందరూ రచనకేసి వింతగా చూశారు. ఏం జరిగింది అంటూ. బస్సు ఆపమను శ్రీధర్ అన్నది ఆదుర్దాగా రచన శ్రీధర్ అనే విద్యార్థిని చూస్తూ. శ్రీధర్ సీట్లోంచి లేచి డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ బస్ ఆపండి అన్నాడు గట్టిగా. డ్రైవర్ తల తిప్పి శ్రీధర్ కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ బస్సు స్లో చేశాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఓ పక్కగా ఆపి, ఏమైంది అని అడిగాడు. అందరూ రచన వైపు చూశారు. రచన సీట్లోంచి డోర్ దగ్గరికి నడిచి డోర్లో నుండి తల బయటికి వంచి దూరంగా చూస్తూ అన్నది, అక్కడ కొండ మీద ఒక గుడి కనిపించింది. చాలామంది జనం కొండెక్కుతూ కనిపించారు. మనం ఆ గుడి ఏంటో చూడాలి అన్నది. స్టూడెంట్స్ అంతా విసుగ్గా చూశారు ఆమె వైపు. ఏంటి రచన, మన దేశంలో అడుగడుగున గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అన్నీ ఎక్కడ చూస్తాం, ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసేసాం కదా అన్నది జ్యోత్స్న. అవును, ఇప్పటికే వారం దాటింది. ఇలా పసుపు రాసిన ప్రతి రాయిని, బొట్లు పెట్టిన ప్రతి చెట్టును పుణ్యక్షేత్రంగా భావిస్తే మన రీసెర్చ్ పూర్తయ్యేటప్పటికి ఓ జీవితకాలం పడుతుంది అన్నది రాధ. నో, అదేంటో చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎంతసేపు? మహా అయితే 1 గంట పడుతుంది. వెళ్ళి చూద్దాం శ్రీధర్, బస్సు వెనక్కి తిప్పమను మొండిగా అన్నది రచన. ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల్లో గైడ్స్ కూడా ఉండరు. మనకు ఆ గుడిని గురించిన ప్రాధాన్యత, ప్రాశస్త్యం, దాని కథ కమామిషు చెప్పడానికి ఎవరుంటారు అన్నాడు రవి. చూద్దాం, ఎవరో ఒకరు చెప్తారులే. ఇలాంటి గుళ్ళకే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, వెళదాం అన్నది రచన. ఇంకా కొందరు కూడా వెడదాం అనడంతో శ్రీధర్ డ్రైవర్ని బస్సు రివర్స్ చేయమని చెప్పాడు. డ్రైవర్ బస్సు రివర్స్ చేసి నెమ్మదిగా కొంచెం వెనక్కి పోనిచ్చి తిరిగి ముందుకు నడిపాడు. అప్పటికే ఆ కొండ దాటి చాలా దూరం రావడంతో ఆ కొండవైపు వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. అయితే కొండ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో జొన్న చేలున్నాయి. చేల మధ్యలో సన్నని కాలిబాట ఉంది. ఆ కాలిబాట వెంబడి నడిచి కొండ దగ్గరికి వెళ్ళాలి. బస్సును ఓ పక్క ఆపాడు డ్రైవర్. అందరూ బిలబిల్లాడుతూ దిగి చాలవైపు నడిచారు. చల్లని గాలికి చేలు సుతారంగా కదులుతుంటే ఆ కాలిబాట నుంచి నడుస్తున్న వారందరికీ ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా అనిపించింది. 10 నిమిషాలు నడిచాక ఒక రాళ్లగుట్ట కనిపించింది. ఆ రాళ్లగుట్ట మీద నుంచి కొండపైకి ఎక్కుతున్నారు గ్రామస్తులు కొందరు. ఆ రాళ్లగుట్ట వెనకాల చిన్న కాలనీలా ఉంది. ఆ కాలనీ ఓ కుగ్రామం అని అర్థమైంది అందరికీ. అక్కడి నుంచి చూస్తుంటే ఆ గ్రామంలో ఉన్న పెంకుటిళ్ళన్నీ బొమ్మరిళ్ళలా కనిపిస్తున్నాయి. అమ్మో, ఈ రాళ్లగుట్ట ఎక్కాలా? నా వల్ల కాదు బాబు అన్నది జ్యోత్స్న. రాధ, నా వల్ల కూడా కాదు, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయన్నది. ఓ పని చేయండి, 2-3 వెళ్ళి డీటెయిల్స్ రాసుకురండి, అందరూ కాపీ చేసుకుందాం. ఐడియా బాగానే ఉంది. ఎవరెవరు వస్తారు అడిగాడు శ్రీధర్. రచన, రాజన్, మణి, శ్రీధర్, శ్రీవాత్సవ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళు నెమ్మదిగా గుట్టెక్కబోతుంటే, జాగ్రత్త, త్వరగా వచ్చేయండి, మళ్ళీ చీకటి పడుతుంది అన్నారు మిగతావారు. అలాగే రచన సమాధానమిస్తూ చకచక గుట్టపైకి వెళ్ళసాగింది. 2 సార్లు కాళ్ళు జారడంతో చెప్పులు విప్పి కిందకి విసిరి పైకెక్కింది. ఆమెను అనుసరించారు మిగతా 3. వాళ్ళు అలా ఎక్కడం చూసిన లత అన్నది, పోయి ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నామో రీసెర్చ్కి. భారతదేశం పవిత్ర దేశం, ఇచ్చట ఎన్నో జీవనదులు, పుణ్యక్షేత్రములు కలవు అని థీసిస్ సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది జ్యోత్స్న. వెళ్ళి ఎల్కేజీలో కూర్చోవమ్మా అంటూ నవ్వాడు గోపి. మళ్ళీ అందరూ రచన వాళ్ళు వెళ్ళిన వైపు చూశారు. అప్పటికే 4 కొండపైకి చేరి వీళ్ళని చూసి చేయి ఊపారు. రచన విసురుగా వీస్తున్న గాలికి చున్నీ ఎగిరిపోతుంటే మెడ చుట్టూ తిప్పి వేసుకుని చుట్టూ చూసింది. దాదాపు 25-30 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, కుర్రాళ్ళు కొండపైకెక్కి గుడి దగ్గరికి చేరారు. కొండ చెక్కి గుడిగా మలిచినట్లుగా ఉంది. ఒక మనిషి మాత్రం లోపలికి వెళ్ళొచ్చు. లోపల చీకటిగా ఉంది. విగ్రహం కనిపించడం లేదు. ఓ వెడల్పాటి మట్టి మూకుళ్ళో నూనె దీపం వెలుగుతోంది. ఆ లేత వెలుగులో చిన్న రాతి పలక ఉంది.
దానికి పసుపు రాసి చామంతి పూల దండలు వేసి ఉన్నాయి. ఆ రాతి పలక ఎదురుగా పెద్ద ఇత్తడి పళ్ళెంలో 5-6 అన్నం ముద్దలున్నాయి. అక్కడికి చేరిన వారంతా మూటల్లో కట్టుకొచ్చిన అన్నం ముద్దలు ఆ పళ్ళెంలో వేసి సాష్టాంగపడి దండాలు పెడుతున్నారు. చూస్తుండగానే ఇత్తడి పళ్ళెంలో చాలా అన్నం ముద్దలు చేరాయి. రచన, శ్రీధర్ వింతగా చూస్తూ నిలబడిపోయారు. రాతి పలకకి మొక్కటమా? అది ఇంతెత్తునున్న కొండపైకెక్కి కేవలం అన్నం ముద్దలు పెట్టడానికా? నైవేద్యం అంటే పండో పాలో పెడతారు, లేదంటే కొబ్బరికాయ కొడతారు. ఇదేం ఆచారం? గుడికి చాలా చిన్న తలుపు ఉంది. ఆ తలుపు కొంచెం ఎడంగా ఓ వృద్ధురాలు కూర్చునుంది. చూడగానే యాచకురాలు అన్నట్లు తెలుస్తోంది. ముడతలు పడిన శరీరం, గుంటలు పోయిన కళ్ళు, పెదాలు వణుకుతున్నాయి. జుట్టంతా తెల్లగా ముగ్గుబుట్ట బోర్లించినట్టుంది. ఆమె కూర్చున్న స్థలంలో అక్కడక్కడ ₹1 పావలాలు పడున్నాయి. వాటివైపు ఆసక్తి లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుందామె. ఆమె వైపు ముగ్గురు వింతగా చూశారు. ఈ ముసలమ్మ కొండపైకి ఎలా ఎక్కింది, తిరిగి ఎలా దిగుతుంది అనుకున్నారు. ఈ దేవత పేరేంటో, అసలు దేవత దేవుడా, ఈ గుడి ఏ కాలం నాటిదో అన్నాడు శ్రీవాత్సవ్. ఈ విషయాలు చెప్పేవారు లేరనే కదా వద్దన్నది, ఇప్పుడు ఎవరు చెప్తారు అన్నది మణి. చూద్దాం, ఎవరినన్నా అడుగుదాం అంటూ రచన, శ్రీధర్ ముందుకు నడిచి అన్నం ముద్ద వేసి గుళ్ళో నుంచి బయటకు వస్తున్న ఓ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగారు. ఈ దేవత పేరేంటమ్మా? అమ్మదేవత చెప్పిందామె. అమ్మదేవత? అదేం పేరు? ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో అటుగా వచ్చిన 2 వ్యక్తులను ఆపి అడిగాడు రాజన్, మీరు మొక్కే ఈ దేవుడి పేరేంటి? అమ్మదేవత. అదే సమాధానం చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోసాగారు. అనవసరంగా మనం ఇంత దూరం వచ్చాం. ఇదేదో మూఢనమ్మకం తాలూకు గుడి, పెద్ద విశేషం ఏమీ లేదు అన్నాడు రాజన్. ఎందుకుండదు? ఉంటుంది. సమ్మక్క సారక్క అనే ఫిక్షన్ అనుకున్నా దానికో కథ లేదు. అలాగే దీనికి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు కొలుచుకునే దేవత గ్రామదేవత కాకపోతే ఇంతెత్తు మీద గుడి ఎందుకుంటుంది? వెలిసిన గుడో, గుడి కట్టి ప్రతిష్ఠించారో తెలుసుకోవాలి అన్నది రచన. అబ్బా పోనిద్దు రచన, అన్నీ తెలుసుకుంటామా ఏంటి? వెళ్ళిపోదాం, చీకటి పడుతోంది, నాకు భయం వేస్తోంది అన్నది మణి. తెలుసుకోవాలి. చరిత్రకు అందని ఇలాంటి వింతలు విశేషాలు తెలుసుకుని వీటి గురించి రాస్తేనే అది రీసెర్చ్ అవుతుంది. అసలు ఈ అన్నం ముద్దల సాంప్రదాయం ఏమిటో తెలుసుకోవాలనుంది. ఈ గుడి కట్టడమే చిత్రంగా ఉంది. ఈ విగ్రహం ఎవరు చెక్కుంటారో? నువ్వు అవన్నీ తెలుసుకుని రా తల్లి, నేను దిగిపోతాను. చీకటి పడితే పాములే వస్తాయో దెయ్యాలే తిరుగుతాయో. నాకింకా బ్రతుకు మీద ఆశ ఉంది. నాతో ఎవరన్నా వస్తారా అడిగింది మణి. రాజన్ మణితో బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొండ దిగడం ప్రారంభించారు. రచన మళ్ళీ ఒక్కసారి కలియదిరిగి చూసింది. దాదాపు అందరూ వెళ్ళిపోయారు. ముసలమ్మ ఒక్కతే కూర్చునుంది. మరో 2 యువకులు అప్పుడే పైకొచ్చారు. వాళ్ళని సమీపించి అడిగింది రచన, చూడండి, ఈ గుడికి ఏదన్నా కథ ఉందా? వాళ్ళు రచన వైపు, ఆమె ప్రక్కనున్న శ్రీధర్, శ్రీవాత్సవుల వైపు చూసి, మాకు తెలియదండి. మా పెద్దవాళ్ళు ప్రతి నెల పౌర్ణమి నాడు సాయంత్రం ఇక్కడ నూనె దీపం పెట్టి అన్నం ముద్దలు నైవేద్యం పెడతారు. అందరం వచ్చి ఈ రోజున ఈ అమ్మదేవతకు మొక్కి పెడితే కోరికలు తీరుతాయి అని అంటారు. ఇవాళ మా గ్రామంలో జాతర. ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ జాతర జరుగుతుంది అన్నారు వాళ్ళు. అంటే రోజు ఇలా దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం చేయరా? ఆశ్చర్యంగా చూశారు ముగ్గురు. లేదండి, అది సంధ్యాదీపమే పెడతారు. ఈ రాత్రంతా వెలుగుతుంది దీపం. మళ్ళీ రేపు గుడి మూసేస్తారు. ఇప్పుడు కాసేపు అయ్యాక, చంద్రోదయం అయ్యాక అమ్మదేవత వచ్చి ఈ అన్నం ముద్దలు తినేస్తుంది. మీరు చూస్తే భయపడతారు, వెళ్ళిపోండి. మా గ్రామస్తులే ఎవరం ఉండం. ఈ అన్నం ముద్దలు దేవత తింటుందా? స్ట్రేంజ్. అద్భుతం ఏదో విన్నట్టుగా అన్నది రచన. చూడాల్సిందే ఈ విచిత్రం అన్నాడు శ్రీవాత్సవ్. అవును చూడాలి అన్నాడు శ్రీధర్. వద్దండి, వెళ్ళిపోండి. అమ్మవారు ప్రసన్నంగా రాదు, రౌద్ర రూపంలో వస్తుంది అన్నారు ఆ యువకులు. పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నారు ముగ్గురు. వాళ్ళు భుజాలు ఎగరేసి మీ ఇష్టం అంటూ కొండ దిగి వెళ్ళిపోయారు. బాగా చీకటి పడింది. కింద నుంచి చప్పట్లు వినిపించాయి. ముగ్గురు సమాధానంగా తిరిగి చప్పట్లు కొట్టారు. రచన ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన చతికిలబడి నెమ్మదిగా అడిగింది, అవ్వా, నువ్వు పెద్దదానివి, ఈ కొండ మీదకి ఎలా ఎక్కావు? ఆమె మాట్లాడలేదు. బాగా చీకటి పడింది. అమ్మవారు వస్తుందట కదా, నీకు భయం లేదా? కిందకు వెళ్ళవా అడిగింది మళ్ళీ. ఆమె తలెత్తి రచన వైపు చూసింది.
ఆమె జీవం లేని కళ్ళల్లో చిన్న చిరునవ్వు విరిసింది. తల అడ్డంగా ఊపి అన్నది, దేవతను చూసి భయపడతారా? రచన, శ్రీధర్, శ్రీవాత్సవ తెల్లబోయారు. ఎంత స్పష్టంగా ఉంది ఈమె మాట తీరు. అవ్వా, నిన్నెవరన్నా ఇక్కడికి తీసుకొచ్చారా? మళ్ళీ వచ్చి తీసుకువెళ్తారా? అడిగాడు శ్రీధర్. ఆమె తల ఊపి అన్నది, లేదు బాబు, ఇది నా ఇల్లు. ఈ కొండే నా వాకిలి. ఈ చెట్లు, ఈ గుడి ఇవన్నీ నా చుట్టాలు. నేను 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మై గాడ్! ముగ్గురు ఒకేసారి అన్నారు. ఈ దేవత పేరు, గుడి ఎలా వెలిసింది చెప్పగలవా? అడిగారు. మళ్ళీ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, చెబుతాను అన్నది అవ్వ. ముగ్గురు ఆతృతగా ఆమె మొహంలోకి చూస్తూ కూర్చున్నారు. అదిగో ఆ కనిపించే గ్రామంలో ఒకే ఒక సంపన్న కుటుంబం ఉండేది. ఉన్న ఒక్క డాబా ఇల్లు వాళ్ళదే. వాళ్లకు 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళై వారి భర్తలతో కలిసి తల్లిదండ్రుల దగ్గరే ఉండేవారు. ఆడపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ చదువు చదివి ఆపేస్తే 3 మగపిల్లలు మాత్రం పట్నంలో కాలేజీ చదువు చదివారు. కాకపోతే ఉద్యోగాలు చేయకుండా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. 3 వ్యసనపరులే. తండ్రి కూడా వ్యసనపరుడే. తండ్రి కొడుకులు కలిసి ఇంట్లోనే ఎన్నెన్నో చండాల పనులు చేసినా ఆడవాళ్ళు మాట్లాడేవారు కాదు. ఊరు అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం ఉండేది కాదు. అందుకే కరెంటు కానీ ఇతర సదుపాయాలు కానీ ఏవీ ఉండేవి కావు. ఒక ఆసుపత్రి కానీ హై స్కూల్ కానీ ఉండేది కాదు. ఆ ఊళ్ళో ఎవరూ కూడా వీళ్ళకు పోటీగా ఉండకూడదు. అందరూ వీళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి. సుమారు 30 ఏళ్ల క్రితం పెద్ద కొడుకు అరుణాచలానికి పెళ్లి చేశారు. పేద ఇంటి పిల్లని, అందమైంది, సుగుణవతి, పైగా చక్కని పనిమంతురాలని కట్నం కోరకుండా ఇంటి కోడల్ని చేసుకున్నారు. అయితే పెళ్ళయ్యి ఆ పిల్ల కాపురానికి వచ్చింది మొదలు అత్తగారు, ఆడపడుచులు, మామగారు, భర్త అంతా కలిసి ఆ పిల్లని పని మనిషి కన్నా హీనంగా చూసేవారు. ఇంటెడు చాకిరీ చేయించేవారు. కోడలంటే ఇంట్లో చాకిరీ చేసేది అని వారి అభిప్రాయం. తిండి సరిగా పెట్టేవారు కాదు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూతుర్ని చూడటానికి వస్తే కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మీ కూతురు మా ఇంటికి వచ్చాక మీకేం సంబంధం లేదని ఆ పిల్ల తల్లిని అవమానించి పంపించారు. అదేంటని అడిగినందుకు సంధ్య ఒంటి మీద వాతలు పెట్టారు. అంతో ఇంతో చదువుకున్న పిల్ల కావడం చేత ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి ఓ అర్ధరాత్రి పారిపోతూ మామగారి కంటపడింది. అందుకు శిక్షగా ఆమెను 2 నెలల పాటు చీకటి గదిలో బంధించి 2 రొట్టెలు పెట్టి గదిలోంచి బయటికి రాకుండా చేశారు. ఆ పిల్ల గదికి ఉన్న గవాక్షంలో నుంచి దారిన పోయే ఊరి వాళ్ళందరినీ పిలిచి తనని రక్షించమని గోల చేసేది. కానీ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ పని చేసే ధైర్యం లేని ఆ ఊరి ప్రజలు ఏం చేయలేకపోయారు. ఆ పిల్ల అలా 2 నెలల పాటు ప్రతిరోజు తప్పించుకుందామనే చూసింది. ఓసారి స్పృహ తప్పి పడిపోతే ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి బాగా కాలిన గరిటతో వాతలు పెట్టారు. ఆ మంటలకి పిల్ల లేచి హాహాకారాలు చేసింది. నోరు మూసి బలవంతంగా మజ్జిగన్నం తినిపించారు. మరునాటి నుంచి మళ్ళీ ఇంట్లో చాకిరీ చేయించడం ప్రారంభించారు. ఓసారి ఆ ఊరికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ పిల్ల ఎలాగైనా ఆయన్ని కలుసుకుని తన దీన గాథ చెప్పుకుని రక్షణ కోరడానికి నిశ్చయించుకుంది. మంచినీళ్ళకని చెరువుకు బయలుదేరి ఎలాగో ఎమ్మెల్యే గారిని కలుసుకుని తనను రక్షించమని వేడుకుంది. ఆయన ఆ పిల్లను వెంటబెట్టుకుని తిరిగి ఆ ఇంటికే వెళ్ళి మామగారిని పిలిచి సంజాయిషి అడిగాడు. ఆ పిల్లకి మతిస్థిమితం లేదని ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని కోరి ఆ తర్వాత ఆ పిల్లని నానా హింసలు పెట్టారు. ఆమె ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చి గ్రామ ప్రజలందరినీ పేరు పేరున సహాయం కోరింది. తనను రక్షించమని వేడుకుంది. కానీ ఎవ్వరూ ఆమెను రక్షించడానికి ముందుకు రాలేదు. తిరిగి దాదాపు ఏడాది పాటు చీకటి గదిలో బంధించబడింది. మాట్లాడటానికి మనిషి లేక, కళ్ళకు వెలుతురు లేక, తిండి లేక ఓ జీవోత్సవంలో ఉండిపోయిన ఆ పిల్ల మాట్లాడటం మర్చిపోయింది. ఆమె కళ్ళు వెలుతురుని చూడలేక మూసుకుపోయాయి. ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు జమీందారీ పిల్లని. చివరికి శుష్కించి చావుకు దగ్గరైన సంధ్య పరిస్థితిని చూసిన సవతి ఆమె దైన్యస్థితికి జాలిపడింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ఆమెకు అన్నం పెట్టింది. ఓ రోజు తనను ఆ గదిలోంచి బయటపడేయమని అడిగింది సవతిని. అందుకు అంగీకరించిన ఆమె ఎవరూ చూడకుండా ఆమెను బయటికి పంపించింది. నడవటానికి కూడా శక్తి లేని ఆ తల్లి నేల మీద పాకుతూ వీధిలోకి వచ్చింది. కనిపించిన ప్రతి వ్యక్తిని కాపాడమని అర్థించింది. ఎలా చూశాడో ఆమె భర్త హంటర్తో ఆమెను చితకబాదాడు వీధిలోనే.
ఆ దెబ్బలకి ఆ పిల్ల స్వరం వణికిపోతుంటే ముసలమ్మ మాటలు ఆపేసింది. రచన చెంపల మీద కన్నీటి ధారలు కట్టాయి. శ్రీధర్ శ్రీవాత్సవుల మనస్సు చెదిరిపోయింది. రుద్ధమైన కంఠంతో అన్నది రచన. ఆ పిల్ల చచ్చిపోయిందా అవ్వా? "హుం." అక్కడికక్కడే రక్తం కక్కుకొని పడిపోయింది. అట్టా పడిపోయిన ఆ పిల్లని భర్త మరుదులు తీసుకొచ్చి ఊరికి దూరంగా పడేసి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి పాలేరును పంపించి దహనం చేసి రమ్మన్నారు. అయితే చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. వెంటనే ఏం జరిగింది ఆత్రంగా అడిగారు ముగ్గురు. ఆ పాలేరు శవం కోసం అటూ ఇటూ కలియదిరిగి చూస్తుండగానే అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే అది పెద్ద తుఫానుగా మారింది. ఆ తుఫాన్ తాకిడికి చాలామంది ప్రజలు కొట్టుకుపోయారు. ఆ కుటుంబానికి పంట నష్టం జరిగింది. ఎన్నో ఇళ్ళు మునిగిపోయాయి. 3 రోజుల పాటు బీభత్సం సృష్టించిన ఆ తుఫానుకు కారణం ఆ పిల్లని పెట్టిన ఉసురని గ్రామ ప్రజలు నమ్మారు. ఆమెను దహనం చేయడానికి వెళ్ళిన పాలేరు జాడ లేకపోవడంతో అంతా ఆమె మహిమగా చెప్పుకున్నారు. ఆ పిల్లని దేవతగా భావించి ఆమెకు అన్యాయం చేసినందుకు అరిష్టాన్ని సృష్టించిందని నమ్మి తమని క్షమించి కాపాడమని ఊరి మీద ఆగ్రహం చూపించవద్దని ప్రార్థనలు, శాంతి పూజలు, జంతుబలులు చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఆ కుటుంబం మీద దాడి చేశారు. వారు చేసిన అన్యాయానికి, అకృత్యాలకు ఊరంతా బలైపోయిందని, వాళ్ళు ఆ ఊరు నుండి వెళ్ళకపోతే వాళ్ళ ఇల్లు తగలబెడతామని హెచ్చరించారు. ఒక్కసారిగా గ్రామస్తులంతా తిరగబడేసరికి ఆ ఇంటి యజమాని గుండె నొప్పితో మరణించాడు. ఆ ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా ఈ అరిష్టానికి కారణం తాము కోడలికి పెట్టిన ఉసురు అని నమ్మారు. వాళ్ళు కూడా గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు. 3వ రోజుకు ప్రకృతి శాంతించింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఊరొదిలి ఎటో వెళ్ళిపోయింది. గ్రామస్తులు మాత్రం ఆ ఇంటి పెద్ద కోడల్ని గ్రామదేవతగా భావించి ఏ ప్రదేశంలో ఆ పిల్ల శవాన్ని పడేశారో ఆ ప్రదేశాన్ని పవిత్రమైన స్థలంగా భావించి పూజించటం ప్రారంభించారు. అదే ఈ కొండ. శవాన్ని దహనం చేయడానికి వెళ్ళిన పాలేరు కానీ శవం కానీ కనిపించకపోవడంతో చనిపోయిన పిల్ల దేవతగా మారిందని, కొండపైన గుడిగట్టుకుని వెలిసిందని, తనని దహనం చేయటానికి వచ్చిన పాలేరుని చంపేసిందని గ్రామస్తులు భావించారు. ఆ పిల్ల చనిపోయిన రోజు పౌర్ణమి కావడంతో, పైగా ఆమె తిండి నీళ్లు లేక చనిపోవడంతో అన్నం ముద్దలే ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తూ ప్రతీ నెల పౌర్ణమి రోజున సరిగ్గా ఆమె చనిపోయిన సమయానికి దీపం వెలిగించి పూజలు చేస్తున్నారు. దానినే ఆచారంగా నమ్ముతున్నారు. ఆ తర్వాత గ్రామంలో చాలా మార్పులు వచ్చాయని, గ్రామం అభివృద్ధి చెందిందని వాళ్ళ నమ్మకం. అవ్వ చెప్పటం ముగించింది. హృదయ విదారకమైన ఆ గ్రామదేవత కథ విన్నాక ఆ ముగ్గురికి శక్తి నశించినట్లుగా అనిపించింది. అవ్వా, నీకు ఆ పిల్ల తెలుసా? అవ్వ తల పంకించింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నది, తెలుసు. నిజంగానే ఆమె ఇప్పుడు వచ్చి అన్నముద్దలు తింటుందా? తింటుంది. ఆమె తినేది నెలకోసారే. ఈ అన్నం ముద్దలే ఆమెను 25 ఏళ్ల నుంచి రక్షిస్తున్నాయి. ఆమె ప్రాణాలు నిలబెడుతున్నాయి. అదేంటి, ఆమె చచ్చిపోయింది కదా? నివ్వెరపోతూ చూశారు. లేదమ్మా, ఆమె చచ్చిపోలేదు, బతికే ఉంది. అవునా? మరి ఈ గుడి? ఇదే ప్రజల మూర్ఖత్వానికి, మూఢనమ్మకాలకి ప్రత్యక్ష సాక్ష్యం. బ్రతికి ఉన్నంతకాలం ఆమెను ఎవ్వరూ కనీస మానవత్వం చూపించి కాపాడలేకపోయారు. చచ్చిపోయిందని తెలిసాక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనకి, ఆమె చావుకి ముడిపెట్టారు. ఏ పాలేరునైతే శవాన్ని దహనం చేయమని పంపించారో ఆ పాలేరే ఆమెను రక్షించాడు. అతను అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆమె కొసప్రాణంతో కొట్టుకుంటోంది. ఆమెను ఎత్తుకుని ఈ కొండ మీద ఈ గుహలో పడుకోబెట్టి సేవలు చేసి కంటికి రెప్పలా ఎవరికంటా పడకుండా కాపాడాడు. గ్రామానికి వెళ్ళి తినుబండారాలు తీసుకొచ్చి ఆమె ప్రాణాలు నిలబెట్టాడు. 2 నెలల పాటు ఆమెకి తోడుగా ఉండి మానవత్వం చాటుకున్నాడు. ఓ రోజు గ్రామం నుంచి తిరిగి రావడానికి పొద్దుపోయింది. చీకట్లో వస్తుంటే పాము కరిచింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఆమె గ్రామస్తుల కంట పడకుండా ఆ కొండ మీదే బ్రతుకుతూ వచ్చిన ప్రతి పౌర్ణమికి గ్రామ ప్రజలు పెట్టే ఆ ముద్దలతో ప్రాణాలు కాపాడుకుంటోంది. అయితే ఆమె ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? మేము ఆమెను చూడవచ్చా? చూడవచ్చు. ఆ సంధ్యను నేనే. ముగ్గురు అదిరిపడ్డారు. ఈ రచన కేవలం ప్రజల మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకుని వ్రాసింది. అడుక్కో గుడి, గుడికో దేవత, దేవతకో చరిత్ర సృష్టించి పూజలు జరిపే గ్రామీణ ప్రజలు చైతన్యవంతులు కావాలని, మూఢనమ్మకాలకు అమాయకులను బలి చేయకుండా
కొంత మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కోరుతూ కథ పేరు అమ్మ దేవత. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.